భారతదేశపు ఎన్నికల విధానంలో ఓ పక్కన జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అమెరికా. భారతదేశం కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఎక్కువ లేవని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నందుకు భారతీయులు అమెరికా వైట్ హౌస్ ప్రశంసించింది. ఓ ప్రశ్నకు వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ అడ్వైజర్ జాన్ కిర్బీ స్పందిస్తూ బైడెన్ పరిపాలనలో గత 3 ఏళ్లలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయన్నారు. భారత్తో మా సంబంధం చాలా సన్నిహితంగా ఉంది మరియు మరింత దగ్గర అవుతోంది అన్నారు. మీరు ఈ మధ్య దేశ పర్యటనలో చూశారు. మేము అన్ని రకాల కొత్త కార్యక్రమాలు ప్రారంభించాం. క్లిష్టమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల మీద మిలిటరీ భాగస్వామ్యం మీద కూడా కలిసి పనిచేస్తున్నాం. అలాగే భారతదేశం కూడా భాగమైన ఇండో పసిఫిక్ క్వాడ్ యొక్క ఔచిత్యాన్ని పెంచడం మరియు విస్తరించడం మీద దృష్టి సారించామని కిర్బీ చెప్పారు. ఇది చాలా శక్తివంతమైన చాలా చురుకైన భాగస్వామ్యం అని ప్రధాని మోడీ నాయకత్వాన్ని మేము కృతజ్ఞతలు చెప్తున్నామంటూ వైట్ హౌస్ అధికారి చెప్పారు. మళ్ళీ మోడీ ప్రధానిగా వస్తున్నారని అమెరికా కూడా డిసైడ్ అయినట్టు ఉంది. గత నెల భారత ప్రజాస్వామ్య ఎన్నికల తీరు మీద విమర్శనాత్మకంగా మాట్లాడిన అమెరికా స్వరంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది అంటున్నారు చాడా శాస్త్రి గారు.